కార్మికుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. మేడే సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరున్న కాకా విగ్రహానికి నివాళులర్పించారు వివేక్. తర్వాత అక్కడే జరిగిన కాకా వెంకటస్వామి శ్రమశక్తి అవార్డ్స్ ప్రదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్మికుల పెన్షన్ ఫండ్ స్కీమ్ కాకా వల్లే వచ్చిందన్నారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పెంపు అంశంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో పోరాడారని గుర్తు చేశారు ఎమ్మెల్యే వివేక్. కాకా కుటుంబం మొత్తం కార్మికుల కోసమే పోరాడుతుందని చెప్పారు. కార్మికులు ఈరోజు అందరూ కూడా వాళ్ళ హక్కుల కోసము మనము మన హక్కులు మన ప్రొడక్టివిటీ ఏదైతే పెంచాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేయాలనుకుంటే కార్మికులను సరిగా చూసుకోవాలని చెప్పి నాయకులందరూ కూడా ఇన్ని సంవత్సరాలు కొట్లాడుతూ కార్మికుల అందరికీ కూడా అండగా ఉండేవారు. ఈ సందర్భమున కాకా వెంకటస్వామి గారు మీ అందరు తెలిసిన విషయమే. వారు నిరంతరము కార్మికుల కోసమే కొట్లాడేవారు. ఎప్పుడు ఏది ఉన్నా కానీ నా కార్మికులకు హక్కులు నేను వారికి కల్పిస్తానని చెప్పి ఎప్పుడు అదే వారి ఆలోచన ఉండే. అంటే మాకు కూడా ఈ కార్మికులకు ఏదైతే మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు కృషి చేసినారో దాంట్లో కూడా మేము చిన్న ఉన్నప్పుడు కొంచెము దాంట్లో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మీకు అందరు తెలిసిన విషయమే, కాకా వెంకటస్వామి గారు మన సిఎంపిఎఫ్ ఏదైతే కౌల్ మైనర్స్ పెన్షన్ ఫండ్ క్రియేట్ చేసినారో వారికి ఇంతకుముందు కోల్ మైనర్స్కి పెన్షన్ లేకుండింది, వారికి అది రావాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు అది ఇప్పించడం జరిగింది. తర్వాత వారు అన్ఆర్గనైజ్డ్ లేబర్ వీళ్ళందరికీ కూడా పిఎఫ్లో ఇప్పించడంలో మా కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో కేంద్రంలో క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆ క్యాబినెట్ రెజల్యూషన్ కూడా వారే పాస్ చేయడం జరిగింది. వంశీకృష్ణ గారు కూడా సింగరేణి కాలరీస్ కార్మికులకు ఈ పెన్షన్ ఫండ్లో చాలా తక్కువ వస్తుంది పెన్షను, మీరు ఎక్కువ పెంచాలని చెప్పి మొన్న పార్లమెంట్లో మాట్లాడినారు. దాని విధంగానే సింగరేణి సంస్థ నుంచి 140 కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్కి కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే 20 రూపాయలు టన్కి సింగరేణి సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే కాకా ఏదైతే ఎప్పుడు కార్మికుల గురించి ఆలోచిస్తున్నారో ఇప్పుడే కొందరు వ్యక్తులు ఇక్కడ చెప్పినారు, అలానే కాకా కుటుంబంలో మేము ఎప్పుడు కూడా కార్మికుల కోసమే పనిచేస్తూ ఉన్నాము.